సారీ, డియర్ స్టూడెంట్స్ మరియు వర్కింగ్ అకౌంటెంట్స్, నా యొక్క ఎక్స్పర్ట్ టాలీ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు బాబురావు. ఈరోజు ఈ వీడియోలో మనం నేర్చుకునేటటువంటి టాపిక్ ఏమిటంటే, ఇది కొత్త టాపిక్. ఇది వేరే వాళ్ళు ఎవరు ఎక్కడ వీడియోలు మీకు దొరకవు, ఎవరు చెప్పరు కూడా, చాలా మందికి తెలియకపోవచ్చు. సో ఇది వచ్చి ఆటో లాగిన్ అంటే చెప్తాను. ఇప్పుడు మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ సెట్ చేస్తాం కదా. యూజర్ నేమ్ పాస్వర్డ్ సెట్ చేసినప్పుడు ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి ఒక కంపెనీ లాగిన్ అయింది కదా, ఓపెన్ అవుతుంది. అలా ఆటోమేటిక్గా వేరే కంపెనీ కూడా ఆటో లాగిన్, సింపుల్గా చెప్పాలంటే దీన్ని ఆటో లాగిన్ ఆఫ్ కంపెనీ, ఆటో లాగిన్ ఇంటూ కంపెనీ డేటా అంటాం. అది ఎలా నేర్చుకుంటాం. టాపిక్లోకి ఎంటర్ అయ్యే ముందు మనం టాపిక్ ఎంటర్ అయ్యే ముందు మీకు ఒక మనవి. నా యొక్క ఛానల్కి విజిట్ చేసేటటువంటి నా లోకి వచ్చి వీడియోలు చూసే ప్రతి ఒక్కరూ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను నా ఛానల్లో అప్లోడ్ చేసే వీడియోలన్నిటికీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే నా ఛానల్ని అందరికీ షేర్ చేయండి. పోతే దీనికంటే ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరూ ప్రతి వీడియోని చివరి వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయొద్దు. మధ్యలో స్కిప్ చేస్తే మీరు ఆ పాయింట్ వరకే మీరు ఆ టాపిక్ లేదా సబ్జెక్ట్ని తెలుసుకుంటారు. మిగతా బ్యాలెన్స్ టాపిక్ ఆర్ సబ్జెక్ట్ అనేది మీకు తెలియదు, మీకు అర్థం కాదు. దీనివల్ల ఇది ఆఫ్ నాలెడ్జ్ లాగే ఉంటుంది. దీనివల్ల ప్రయోజనం ఏమి, టైం వేస్ట్ తప్ప ప్రయోజనం ఉండదు. కాబట్టి చివరి వరకు చూడండి. కాబట్టి ఒక 2 సార్లు చూడండి. దీంట్లో ఉండే ఎగ్జాంపుల్స్ లేదా ఇల్లస్ట్రేషన్స్ వాటిని మీరు ఎన్ని ఎక్కువ సార్లు అన్ని ప్రాక్టీస్ చేస్తారో అంత మీకు ఎక్కువ నాలెడ్జ్, అంటే ఎక్స్పర్ట్ నాలెడ్జ్ వస్తుంది ప్రతి వీడియోకి. ఇది కాబట్టి చివరి వరకు చూడండి. చివరి వరకు చూసి వీడియో నచ్చినట్లయితే, బాగున్నట్లయితే లైక్ చేయండి. మీరు వీడియో లైక్ చేస్తే యూట్యూబ్ వాళ్ళు ఈ వీడియోని చాలా మందికి షేర్ చేస్తారు. అంటే చాలా మంది ఈ వీడియో చూసి దీని టాపిక్ని నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనం టాపిక్లోకి ఎంటర్ అవుతాం. చూడండి, స్క్రీన్ షేర్ చేస్తున్నాను. చూడండి, మనం మామూలుగా ఇప్పుడు ఏం చేస్తామంటే, మామూలుగా మన కంపెనీలు ఉన్నాయి కదా. ఈ కంపెనీలు ఉన్నప్పుడు ఈ కంపెనీలకు మనం టాలీ వాల్ట్ పాస్వర్డ్ చెక్, డేటా సెక్యూరిటీ పెట్టుకుంటాం 2 రకాలుగా. ఒకటి వచ్చి టాలీ వాల్ట్ పాస్వర్డ్, ఓన్లీ పాస్వర్డ్ ఇస్తాం. రెండవది వచ్చి యూజర్ యాక్సెస్ కంట్రోల్ అని చెప్పి ఏం చేస్తాం, వేరే యూజర్ ఎవరు యాక్సెస్ చేయకుండా మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ని మనం క్రియేట్ చేస్తాం, సెటప్ చేస్తాము. అలా యూజర్ నేమ్ పాస్వర్డ్ సెట్ చేస్తే కంపెనీ పేరు, నంబరు, పీరియడ్ మొత్తం కనబడుతూనే ఉంటుంది. టాలీ వాల్ట్ పాస్వర్డ్ పెడితే కంపెనీ నేమ్ మాత్రం ఎన్క్రిప్ట్ అయ్యి స్టార్ రూపంలో కనబడుతుంది. పీరియడ్ అసలు కనబడదు, నంబర్ మాత్రమే కనబడుతుంది. మనం చేసేటప్పుడు ఇప్పుడు ఈ కంపెనీకి ఒక కంపెనీకి మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ సెట్ చేస్తాం. చూడండి ఎలా సెట్ చేయాలి. దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఈ యూజర్ నేమ్ పాస్ ఎగ్జిస్టింగ్ కంపెనీ కదా. న్యూ కంపెనీ అయితే చూడండి, క్రియేట్ కంపెనీ పేజీలో మనం సెట్ చేయాలి. ఎగ్జిస్టింగ్ కంపెనీ అయితే ఇలాగ ఆల్టర్కి వెళ్ళి ఆల్టర్ పేజీలో చేయొచ్చు. లేదంటే ఆల్ట్కే కంపెనీ మీద లాస్ట్లో సెక్యూరిటీ దానికి దాని దగ్గర మనం సెట్ చేయొచ్చు. లేదంటే మనం ఎగ్జిస్టింగ్ కంపెనీ అయితే కూడా న్యూ కంపెనీతో అక్కడే చేయాలి. ఎగ్జిస్టింగ్ కంపెనీ అయితే కంపెనీ మెన్యూలో కానీ లేదా ఆల్టరేషన్ పేజీలో కానీ చేయొచ్చు. ఇప్పుడు నేను ఆల్టరేషన్ పేజీకి వెళ్తాను. ఆల్టరేషన్ పేజీలో మనకి ఇది మనం సెట్ చేయలేదు. ఇది కూడా మనకు కావాలంటే ఇది ఎక్కడి నుంచి వస్తుంది, ఇది చూడండి, ఇది కన్ఫిగర్ F12 నొక్కి కన్ఫిగర్లో యూజ్ యాక్సెస్ కంట్రోల్ అంటే దీన్ని ఎస్ చేస్తే అప్పుడు ఇది మనకు వస్తుంది. ఇక్కడ మనం సెట్ చేద్దాం. చూడండి, ఎస్ అని సెట్ చేసాం. ఎస్ అంటే యూజర్ నేమ్ మనం అడ్మిన్ అని ఇద్దాం. అడ్మిన్ ఇది చెప్పాను కదా. ఇది కేస్ సెన్సిటివ్ కాదు. మనం యాక్సెస్ చేసేటప్పుడు లోయర్ కేస్, అప్పర్ కేస్ ఏది ఇవ్వచ్చు. పాస్వర్డ్ మాత్రం కరెక్ట్గా ఉండాలి. ఊరికే 1 2 3 ఇస్తున్నాను. 1 2 3 అయిపోయింది. ఫర్గెటింగ్ ద పాస్వర్డ్ మర్చిపోతే యాక్సెస్ చేయలేరు. యాక్సెప్ట్ యాక్సెప్ట్. ఓకే, ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీ ఓపెన్లో ఉంది కదా. అందువల్ల ఇది అదే కొత్త కంపెనీ క్రియేట్ చేస్తే కొత్త కంపెనీలో ఈ యొక్క ఆల్టర్ పేజీలో ఇక్కడ కనుక క్రియేట్ చేసినట్లయితే అది అయిన వెంటనే పాస్వర్డ్ అడుగుతుంది. యూజర్ నేమ్ పాస్వర్డ్
అది క్లిక్ ఎంటర్ చేస్తేనే కంపెనీలోకి ఎంటర్ అవుతాం. ఇప్పుడు ఆల్రెడీ ఓపెన్లో ఉంది కదా, ఓపెన్లో ఉండి మనం ఆల్టరేషన్ పేజ్కి వెళ్ళి మనం చేసాం కాబట్టి అడగలేదు. ఇప్పుడు దీన్ని మనం క్లోజ్ చేస్తాం, అంటే షట్ చేశాను, మళ్ళీ ఓపెన్ చేసినట్లయితే చూడండి అడుగుతుంది. అడ్మిన్ ఏదైనా ఇవ్వచ్చు, క్యాపిటల్స్ అయినా ఇవ్వచ్చు, అంటే అప్పర్ కేసు ఇవ్వచ్చు. ఇది మాత్రం మామూలుగా ఇవ్వాలి 1 2 3. నంబర్స్ అయితే క్యాపిటల్ అప్పర్ లోయర్ ఉండదు. వర్డ్స్ ఆల్ఫాబెట్స్ ఇస్తే మాత్రం జాగ్రత్తగా ఉండాలి. 1 2 3 అయింది కదా. సో ఈ విధంగా మనం సపోజ్ మనం ఇంకో కంపెనీ ఉంది, ఈ కంపెనీ కూడా మనం చూడండి, ఇది వెళ్తే చేసి అదే ఆల్టర్ పేజీలో మనం ఆ కంపెనీ సెలెక్ట్ చేసుకుని దీనికి కూడా మనం అలాగే ఒక్కసారి F12లో యాక్టివేట్ చేసామంటే ప్రతి కంపెనీలో ఆ యొక్క ఆప్షన్ ఉంటుంది. కాబట్టి ఇది ఎనేబుల్ చేసాం, యాక్టివేట్ చేసాం, అన్ని కంపెనీలో కనపడుతుంది వాల్ట్. అలాగే దాంట్లో యాక్టివేట్ చేసామంటే అన్ని కంపెనీలో ఉంటుంది. దీన్ని ఎస్ చేసాం, దీన్ని ఎస్ చేసి దీనికి టాలీ 1 2 3 4 అని ఇచ్చాం. సో 1 2 3 4 అని ఇచ్చాం. దీనికి కూడా ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం చేయాలంటే ఎగ్జిస్టింగ్ కంపెనీ కాబట్టి ఇప్పుడు అడగలేదు. దీన్ని మనం షట్ చేసి ఇప్పుడు మనం ఆల్ట్ F3 నొక్కితే సెలెక్ట్ కంపెనీ పేజ్కి వెళ్తాం. ఏంటిది? ఎలక్ట్రానిక్ పేజ్ ఇది కదా. తీసుకుంటే ఇది అడుగుతుంది. దీనికి ఏమి ఇచ్చాం? టాలీ 1 2 3 4 అని ఇచ్చాం. టాలీ 1 2 3 4. ఈ విధంగా మనం పాస్వర్డ్ ఇచ్చి యూజర్ నేమ్ పాస్వర్డ్ దానికి మనం యాక్సెస్ చేస్తాము. సో ఇప్పుడు ఏం చేసాం మనం? ఇప్పుడు ఒక్క మాట చేస్తాను. దీంట్లో ఈ రెండో కంపెనీలో దీన్ని నేను తీసేస్తున్నా. ఓకే, తీసేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో మనం వచ్చి ఈ కంపెనీలో ఆల్ట్ ఎక్స్ తీసేసి ఇప్పుడు ఈ కంపెనీ ఉంది. ఈ కంపెనీలో మనం ఏం చేసాం? పాస్వర్డ్ యూజర్ నేమ్ ఇచ్చాం. ఏమి ఇచ్చాం? పాస్వర్డ్ యూజర్ నేమ్ అడ్మిన్ 1 2 3 ఇచ్చాం. ఇదే విధంగా ఇప్పుడు ఇంకో కంపెనీలో ఇంకొక యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తాం. సో ప్రతి కంపెనీకి మనం దానికి సంబంధించిన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి తేనే అది మనకి ఓపెన్ అవుతుంది. అలా కాకుండా ఇప్పుడు మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చాం. ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ మనకు మాత్రమే తెలుసు, వేరే వాళ్ళకి తెలియదు. కాబట్టి మనకు మాత్రమే తెలుసు కాబట్టి ఒకే యూజర్ నేమ్ పాస్వర్డ్ అంటే ఒకటే క్రెడెన్షియల్స్ ని చాలా కంపెనీలకి ఒకే రకమైన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వచ్చు. దీనికి ఏం ఇచ్చాం? అడ్మిన్ 1 2 3 అని ఇచ్చాం. దీనికి అడ్మిన్ 1 2 3. చూడండి, ఇప్పుడు దీన్ని మనం షట్ చేస్తే దీన్ని తీసుకుంటే చూడండి ఇక్కడ, ఇది అడుగుతుంది. ఏమి ఇచ్చాం? అడ్మిన్ అని ఇచ్చాం. అడ్మిన్ 1 2 3 అంతే మనం ఇచ్చింది. యాక్సెస్ అయిపోయింది. ఇట్లా మనం సేమ్ క్రెడెన్షియల్స్ అంటే సేమ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ చాలా కంపెనీలకి మనం ఇచ్చి మనం ఎప్పుడైనా ఏదైనా వాటిల్లో సేమ్ పాస్వర్డ్ కదా, ఒక్క కంపెనీకి మనం ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి ఓపెన్ చేస్తే అదే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంది మిగతా కంపెనీలన్నీ మనం యాక్సెస్ చేస్తే ఆటోమేటిక్గా ఓపెన్ అవుతాయి. ప్రతి కంపెనీకి ప్రతిసారి మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వాల్సింది. అంటే అన్నిటికీ ఒకటే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటే అలా ఉండే ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఏ కంపెనీదైనా ఒకటే యూజర్ నేమ్ పాస్వర్డ్ అయినా ఏ కంపెనీ ఓపెన్ చేయాలన్నా ఇది ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తేనే ఓపెన్ అవుతుంది. కాబట్టి దానివల్ల ప్రాబ్లం లేదు, మనకు మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు చూడండి ఇక్కడ ఇంకోటి వచ్చి దీన్ని చేసాం కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఇప్పుడు ఇంకో కంపెనీ తీసుకుందాం. ఇంకో కంపెనీ తీసుకున్నాం. చూడండి, ఎక్సెల్ ఎంటర్ప్రైజెస్ తీసుకున్నాం. దీన్ని కూడా ఏం చేస్తాం? ఆల్టర్ పేజ్కి వెళ్ళి దీన్ని సెలెక్ట్ చేసుకొని దీనికి కూడా అదే యూజర్ నేమ్ ఇస్తాం. ఎస్ అని ఇచ్చి దీనికి కూడా సేమ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అడ్మిన్ ఇచ్చాం 1 2 3 అడ్మిన్ అదే పాస్వర్డ్. సో సేమ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చాం. ఓకే, ఇప్పుడు దీన్ని మనం క్లోజ్ చేస్తే ఇప్పుడు దీన్ని లాగిన్ చేయాలంటే కూడా మనం ఏం చేస్తాం? దీన్ని లాగిన్ చేయాలంటే అదే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తాం. చూడండి, అడగలేదు ఇది చేసాం కదా. ఇప్పుడు మనం ఇంకో మాట క్లోజ్ చేస్తానండి, అన్ని క్లోజ్ చేసేస్తాను. చూడండి, ఇప్పుడు మనం రెండు కంపెనీలకి సేమ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చాం. మళ్ళీ ఇంకోటి ఉంది చూడండి, ఇక్కడ లాస్ట్లో ఇంకోటి తీసుకున్నాం. సో కృష్ణ ఎంటర్ప్రైజ్ ఉంది. దీనికి కూడా ఏం చేద్దామంటే సేమ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇద్దాం. ఆల్టర్కి వెళ్ళి ఇది ఒకదానికి చేసాం కాబట్టి అన్నిటికి ఉంటుంది. ఇక్కడ ఎస్ అని ఇస్తాం. ఎస్ అని ఇచ్చి దీనికి కూడా అడ్మిన్ 1 2 3 సో ఇచ్చాం, అయిపోయింది, యాక్సెప్ట్ చేసాం. సో దీనికి కూడా మనం అదే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చాము. సో 3 కంపెనీలకు ఇచ్చాం, 1 2 3. సో ఇంకొకటి తీసుకుంటాం.
సరే వద్దులే 3 సార్లు ఇట్లా ఎన్ని కంపెనీలు అయినా సరే ఇవ్వచ్చు. ఇలాంటప్పుడు మనం చూడండి, ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు ఈ 3 కంపెనీలకి ఒకటే యూజర్ నేమ్ పాస్వర్డ్, అంటే దాన్నే యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రెడెన్షియల్స్ అంటాం. క్రెడెన్షియల్స్ క్రెడెన్షియల్స్ ఉన్నట్లయితే ఒకే క్రెడెన్షియల్స్ ఉన్నట్లయితే, మనం ఒక ఈ ఒకే క్రెడెన్షియల్స్ ఉండే కంపెనీలన్నింటిలో ఏ కంపెనీ ఫస్ట్ ఏదైనా ఒక కంపెనీని మనం యాక్సెస్ చేసినట్లయితే, అంటే లాగిన్ చేస్తే, యూజర్ నేమ్ పాస్వర్డ్ లాగినే కదా, లాగిన్ చేసినట్లయితే మిగతా కంపెనీలు ఎన్ని ఉన్నాయో సేమ్ క్రెడెన్షియల్స్ తోటి అవన్నీ మనం లాగిన్ చేస్తే యూజర్ నేమ్ పాస్వర్డ్ అడగకుండానే ఆటోమేటిక్గా లాగిన్ అవుతుంది. అది ఎలా చేయాలో ఒక నిమిషం చెప్తాను, ఇంట్లో నేను పెట్టున్నాను. అది కాదు, సెట్టింగ్స్లో ఓకే. ఇక్కడ ఒక చేస్తున్నాను దీంట్లో. చూడండి, సెట్టింగ్స్లో స్టార్టప్లో ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు మనం ఏ కంపెనీ లాగిన్ చేసిన, ఇప్పుడు చూడండి, దీన్ని X&Co ఇది చేసాం. చూడండి, అడ్మిన్ 1 2 3 ఇచ్చాం. ఇది లాగిన్ అయింది. సపోజ్ మనం ఇంకో కంపెనీ తీసుకుంటాం, ఇది ఉంది కదా, ఇది తీస్తే ఇది కూడా యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతూ ఉంది కదా. ఇట్లా మనం ప్రతి ఒక్కటి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వాలి. కానీ ఒకే యూజర్ నేమ్ పాస్వర్డ్ కానీ మనం అన్ని కంపెనీలకి, అంటే చాలా కంపెనీలకి మనం ఇచ్చినట్లయితే, వాటిలో ఏదైనా ఒక కంపెనీని లాగిన్ చేస్తే కామన్ క్రెడెన్షియల్స్, అదే క్రెడెన్షియల్స్ ఉంటే మిగతా కంపెనీలు ఆటోమేటిక్గా లాగిన్ అవుతాయి మనం ఓపెన్ చేస్తే. అంతేనా? సపోజ్ మనం దీన్ని చేస్తున్నాం కదా, దీన్ని చేసినప్పుడు అడ్మిన్ అని ఇచ్చాం. అడ్మిన్ 1 2 3 ఇది లాగిన్ అయింది. ఇప్పుడు మిగతావి దీని పేరుతో ఏమున్నాయి ఇంకా మనకి? ఇంకా చూడండి, ఎక్సెల్ ఎంటర్ప్రైజెస్, శ్రీకృష్ణ ఎంటర్ప్రైజెస్, వీటికి కూడా సేమ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చున్నాం మనం కదా. కాబట్టి ఇప్పుడు మనం దీనికి ఆ రెండింటికి ఇప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వకుండా ఇప్పుడు మామూలుగా ఇస్తే అది అడుగుతుంది. అలా ఇవ్వకుండా సేమ్ క్రెడెన్షియల్స్ ఉండే కంపెనీస్ అన్ని ఆటోమేటిక్గా లాగిన్ కావాలి అంటే, చూడండి, ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి F1 హెల్ప్ ఉంది కదా, F1కి వెళ్తే సెట్టింగ్స్కి వెళ్ళాలి. F1 చూడండి, F1 F1 ఇప్పుడు మనం దీన్ని లాగిన్ చేశాం కదా, దీన్ని లాగిన్ చేయకపోయినా ఇలా ఎక్కడైనా సరే సెలెక్ట్ కంపెనీ పేజ్ అయినా సరే దీన్ని తీసుకొని F1కి వెళ్ళి సెట్టింగ్స్లో లాస్ట్లో ఇప్పుడు చేస్తున్నాం స్టార్ట్అప్, అంటే కంపెనీ స్టార్ట్ చేసేటప్పుడే. స్టార్ట్అప్ అంటే ఏంది? కంపెనీని మనం ఓపెన్ చేసేటప్పుడు లేదా కంపెనీని స్టార్ట్ చేసేటప్పుడు ఏమో ఫోన్ వందదు పారు స్టార్ట్ చేసేటప్పుడు. కాబట్టి స్టార్ట్అప్ అని క్లిక్ చేసినట్లయితే దీంట్లో చూడండి, లాస్ట్లో లాగిన్ అని ఉంది చూడండి. ఏంటి? F1లో ఆ హెల్ప్లో సెట్టింగ్స్లో స్టార్ట్అప్ స్టార్ట్అప్కి వెళ్ళి లాస్ట్లో లాగిన్ అని చూస్తే లాగిన్లో ఎనేబుల్ ఆటో లాగిన్ ఫార్ కంపెనీస్ విత్ సేమ్ క్రెడెన్షియల్స్, అంటే సేమ్ క్రెడెన్షియల్స్ ఉండే కంపెనీస్ అన్ని కూడా ఆటో లాగిన్ కావాలి. ఇది సెలెక్ట్ చేసుకున్నాం కదా. సెలెక్ట్ చేసినప్పుడు మనం మౌస్తో క్లిక్ చేసినా లేదు, ఎంటర్ నొక్కినా అది మనం టైప్ చేసేదానికి రాదు. ఎస్ ఉంటే నో అవుతుంది, లేకపోతే నో ఉందనుకో ఎస్ అవుతుంది. మన దీంతో ఎస్ నో ఎస్ నో. సో నో ఉంది, ఎస్ చేసి యాక్సెప్ట్ చేసేసా అంటే ఎస్ చేసి యాక్సెప్ట్ చేసాం. చూడండి, ఇప్పుడు ఒకసారి ఎస్ చేసామా లేదా చూడండి. స్టార్ట్అప్ చూడండి, చూడండి, ఎనేబుల్ ఆటో లాగిన్ ఫర్ కంపెనీస్ విత్ సేమ్ క్రెడెన్షియల్స్, ఎస్ అని ఉంది కదా. సో ఎస్ చేసి ఇప్పుడు మనం చూడు, ఏదైనా సరే సపోజ్ దీన్ని మనం లాగిన్ చేస్తాం, ఏదైనా సరే లాగిన్ చేస్తే ఏంటిది, సారీ, అడ్మిన్ స్మాల్ లెటర్స్ ఏదైనా పర్లేదు 1 2 3 ఇచ్చాం. సో లాగిన్ అయిపోయింది కదా. ఇప్పుడు మనకి అది కాకుండా ఇంకేదేనికి ఉన్నాయి? సేమ్ క్రెడెన్షియల్స్ ఈ రెండింటికి ఉన్నాయి. సపోజ్ ఇది చేద్దాం, చూడండి,
ఆటోమేటిక్ లాగిన్ అయిపోయింది. ఏంటి, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వలేదు. అలాగే మనం నెక్స్ట్ ఇంకోటి ఉంది ఎక్స్ అనుకో, దీన్ని లాగిన్ చేసాం, ఇది కూడా ఓపెన్ అయిపోతా ఉంది. సో సేమ్ లాగిన్ డీటెయిల్స్ ఉన్నట్లయితే అదే మరి సపోజ్ ఇప్పుడు ఇంకో కంపెనీ తీసుకుందాం. ఇంకో కంపెనీకి తీసుకొని Alt F1 Alt F3 తీసుకొని, సో సిద్ధు ఎంటర్ప్రైజెస్ ఉంది, దీనికి ఎటువంటి లాగిన్ డీటెయిల్స్ ఇవ్వలేదు మనం. సో ఆల్టర్కి వెళ్ళి ఇక్కడ సిద్ధు ఎంటర్ప్రైజెస్, ఇక్కడికి వచ్చి దీన్ని ఎస్ పెడదాం. ఎస్ పెట్టి సో ఏంటిది అడ్మిన్ 123 సో దీనికి మనం కొత్తగా లాగిన్ పాస్వర్డ్ ఇచ్చాం. సేమ్ లాగిన్ పాస్వర్డ్ ఇది, సేమ్ లాగిన్ పాస్వర్డ్, సేమ్ లాగిన్ పాస్వర్డ్. కాబట్టి ఇప్పుడు మనం సపోజ్ దీనికి కూడా లాగిన్ పాస్వర్డ్ ఇచ్చాం కదా, దీనికి ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా లాగిన్ అయిపోయింది. ఎందుకని, సేమ్ క్రెడెన్షియల్స్ ఆర్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉండే కంపెనీలన్నిటికీ మనం ఒక్క కంపెనీ ఏదైనా సరే వాటిల్లో ఒక్క కంపెనీ మనం లాగిన్ చేసినట్లయితే అదే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉండేటటువంటి కంపెనీలు ఏవైనా సరే మనం ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా లాగిన్ అయిపోతాయి. సరేనా, దానికి ఏం చేయాలి, మనం F1కి వెళ్ళి చూడండి సెట్టింగ్స్లో స్టార్ట్అప్ అంటే ఓపెన్ చేసినప్పుడు స్టార్ట్అప్లో లాస్ట్లో లాగిన్ అని ఉంటుంది. ఎనేబుల్ ఆటో లాగిన్ ఫర్ కంపెనీస్ విత్ సేమ్ క్రెడెన్షియల్స్, ఇది నో ఉంటుంది. ఎంటర్ నొక్కినా లేదా మన మౌస్తో నొక్కినా ఎస్ అవుతుంది. మళ్ళీ ఎంటర్ నొక్కితే చూడండి, మళ్ళీ ఎంటర్ నొక్కితే నో అవుతుంది, మళ్ళీ ఎంటర్ నొక్కితే నో ఎస్ అవుతుంది. సపోజ్ నో పెట్టామనుకో, అప్పుడు సేమ్ పాస్వర్డ్ యూజర్ నేమ్ అయినా ప్రతిదానికి యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది, ఆటో లాగిన్ కాదు. దానికి ఎస్ పెట్టినట్టయితే ఆటో లాగిన్ అవుతుంది. దీనికి ఇది దాదాపు చాలా మందికి ఇది తెలియదు, ఎవరు కూడా చెప్పరు కూడా, చాలా మందికి తెలియదు ఇది ఆటో లాగిన్. అయితే సేమ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉండాలి. అలా ఉంటే ఎన్ని కంపెనీలైనా ఏదైనా ఒకదాన్ని లాగిన్ చేసినట్లయితే మిగతా అన్ని మనం ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా యూజర్ నేమ్ పాస్వర్డ్ అడగకుండానే లాగిన్ అవుతాయి. దీన్నే ఆటో లాగిన్ ఆఫ్ కంపెనీస్ విత్ సేమ్ క్రెడెన్షియల్స్ అంటాం. ఇది ఒక స్పెషల్ ఐటము. ఇది చాలా మంది తెలియదు. ఇటువంటి మీకు ఎక్కడ ఏ ఛానల్లో కూడా వీడియోస్ కనిపించవు. ఎక్కడో కొంతమంది చెప్పుంటారు కానీ దాదాపు ఇవి ఎవరు చెప్పరు. ఓకే, దీంతో ఈ టాపిక్ ముగిస్తున్నాను. విష్ ఆల్ ద బెస్ట్. బాయ్.